ప్రభుత్వ కాలేజీ అయినా, ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా అది ప్రజలందరికీ సంబంధించింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ప్రధానంగా ప్రయోజనం. అది మీకు తెలియంది కాదు. మీరు కూడా తెలివిగలిగిన వారే. మీరు కూడా మంచి ఎడ్యుకేటెడ్డే. 14 సంవత్సరాలు పరిపాలన చేశారు. నాకు తెలిసింది ఒకటే సార్, ఎంతకాలం పరిపాలించామన్నది కాదు, ఎలా పరిపాలించామన్నదే ప్రధానం. ఇక్కడ ఏంటి సార్, రోజుకి సగటున 432 కోట్లు అప్పు అవుతుంది సగటున. కనీసం 20 రోజులు చూసుకున్నా కానీ దరిదాపుగా 7 ప్రైవేట్ కాలేజీలు సారీ 7 మెడికల్ కాలేజీలు చక్కగా చక్కగా పూర్తవుతాయి. ఈ రోజున కాలేజీలు ఏది బోధన క్లాసెస్ కూడా జరిగేవి. మరి మీరు ఎందువల్ల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మెడికల్ కాలేజీలను ఎందుకు అలా ఆలోచిస్తున్నారో మాకైతే అర్థం కాదు. కరోనా విషయంలో తప్పకుండా మనకు మెడికల్గా ప్రభుత్వ కళాశాలలు కావాలి అనే ఒక చిన్న వయసు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి 17 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేయటం ఆయన విజనరీకి, ఆయన ముందు చూపుకి, ఆయన ప్రజల పట్ల ఉన్న ఆయనకి అచంచల విశ్వాసానికి, ప్రజాక్షేమానికి అది తార్కాణం. మరి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఓహో ప్రైవేటు, నా ఉద్దేశం ప్రైవేటు అంటే పై వేటు. ఆలోచించండి సార్. మీరు ఏంటి, మీరు ఏం ఆలోచిస్తున్నారు? అదేమిటంటే 30,000 మంది అంటాడు ఆయన. ఏనాడు రోజుకొక హత్య, రోజుకొక మానభంగం, రోజుకొక విధంగా పరాభవం జరుగుతున్న ఏ మాత్రం కూడా ఆ డిసిఎం గారు కానీ, మరి మీరు సీఎం గారి స్థానంలో ఉన్న మీరు కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దయచేసి ఒక్క విషయం చెప్తున్నాను, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, ఏమిటది? ఏదైనా సరే గదిలో పెట్టి కొడితే పిల్లైనా సరే కొంతవరకే భరిస్తుంది సార్. అది పులిలా తిరగబడుతుంది. ఆ తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దయచేసి మీరు ఆలోచిస్తారని, ఆలోచించి మెడికల్ కాలేజీ విషయంలో పునరాలోచన చేసి, ముఖ్యంగా మీరు పేద ప్రజలకు సహాయం చేయాలని, బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయాలని, అందరికీ ముఖ్యంగా బడుగు వర్గాల వారికి మెడికల్ సీట్లు ఇస్తే ఈ రోజున ఎంతో మంది ఆరోగ్యకరంగా తయారవుతారు. అది మీకు తెలుసు. దాన్ని పునరాలోచన చేస్తారని మరొక్క మారు మీకు కమాండింగ్ కాదు, డిమాండ్ కాదు, వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాకపోతే ఒక్క విషయం మాత్రం మీకు గట్టిగా చెప్పదలుచుకున్నామండి. ఎంత రిక్వెస్ట్ చేసినా వినకపోతే విప్లవం అనేది చిన్న విషయం. ఒకానొకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ ను ఓడించగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి పుట్టగతులు లేకుండా చేశారు. వాళ్ళ కాంగ్రెస్ కి ఒక్క సీటు కూడా లేకుండా చేశారు. అది మాత్రం మీరు దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.